వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్. తూళ్లూరు పోలీస్ స్టేషన్లో ఈ కేసు రిజిస్టర్ అయ్యింది. వెంటనే ప్రత్యేక పోలీస్ బృందాలు హైదరాబాద్ కు చేరుకొని ఈరోజు ఉదయం ఆయన నివాసంలోనే కొమ్మినేని శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో కొమ్మినేనిని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. హైదరాబాద్లో కొమ్మినేనిని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్టు కృష్ణంరాజుపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. 4 రోజుల క్రితం సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్లో జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. మహిళా సంఘాలతో పాటు అన్ని రాజకీయ పక్షాలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు ఈ వ్యాఖ్యలను ఖండించారు. మహిళలను కించపరిచిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో పాటు ర్యాలీలు నిర్వహించారు. పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా రాజధాని అమరావతిలోని మహిళలు ఈ వ్యాఖ్యలు చేసిన రోజే పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. వెంటనే కొమ్మినేని శ్రీనివాస్, జర్నలిస్టు కృష్ణంరాజులు ఇరువురిని అరెస్ట్ చేయాలంటూ తూళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను సమర్థించే విధంగా కొమ్మినేని మాట్లాడారని రాజధాని మహిళలు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్ని పరిశీలించిన పోలీసులు సాక్షి ఛానల్లో వచ్చిన డిబేట్ను కూడా పరిశీలించారు. అనంతరం కేసులు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంతో పాటు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. అన్ని కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం సాయంత్రం తూళ్లూరు పోలీస్ స్టేషన్లో ఈ కేసు రిజిస్టర్ అయ్యింది. వెంటనే ప్రత్యేక పోలీస్ బృందాలు హైదరాబాద్కు చేరుకొని ఉదయం ఆయన నివాసంలోనే కొమ్మినేని శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మహిళా సంఘాలు, వివిధ రాజకీయ పక్షాల అనుబంధంగా ఉన్న మహిళా సంఘాలు, రాజకీయ పక్షాల నేతలు పెద్ద ఎత్తున ఈ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి మహిళపై వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.